రాంగోపాల్ వర్మ గురించి ఏం చెప్తారు? బెజవాడ రాజకీయాలకి రాంగోపాల్కి సంబంధం లేదండి. బెజవాడలో అనేక మంది పేరు మోసిన నాయకులు ఉన్నారండి. చలసాని వెంకటరత్నం గారి కానించి, వంగవీటి మోహన్ రంగ్ గారి కానించి, నాగళ్ళ శివరప్రసాద్ కానించి, అట్లాగే దేవినేని నెహ్రూను, దేవినేని మురళి వాళ్ళు వీళ్ళందరికన్నా ముందల పడమట్లో మరి అనేకమైన పెద్ద పైల్వాన్లు, పెద్ద రాజకీయాలు ఉన్నాయి. ఈడు బతికండి ఇక్కడ వన్ ఆఫ్ ద స్టూడెంట్గా ఏదో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నాడే కానీ వీడికి అంత సినిమా లేదు. వీడు నిజంగా కూడా గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెధవలైనటువంటి శ్రీరెడ్డికి, రోజాకి, పేరు నానికి, అంబటి రాంబాబుకి, ఇదే ప్రస్తుతం ఆర్జీవీకి, బోరగడ్డ అనిల్ కుమార్కి వీళ్ళకి ఇచ్చిన విలువ, వీళ్ళకి ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు, వీళ్ళకి ఇచ్చినటువంటి సంచి ఎవరికి ఇవ్వలేదండి. కోట్లే వీళ్ళు తీసుకుని ప్రతిపక్ష నాయకుల్ని ఇదివరకు చూడండి, అసెంబ్లీలో కానీ బయట కానీ ఎంత సద్విమర్శలు ఉండేయో. ఇవాళ సద్విమర్శలు పోయినాయి. నీ పెళ్ళాం ఎలా, నీ పెళ్ళాం అలా, నీ పెళ్ళాం అలా, నీ పిల్లలు ఎలా, నీ పిల్లల్ని ఇది చేస్తా, ఈ పరిస్థితికి వచ్చేసిందండి. ఈ పరిస్థితులు రావడానికి కూడా వాళ్ళు ఈ విధంగా మాట్లాడిస్తే మానసికంగా దెబ్బతింటారు ఈ ప్రతిపక్ష నాయకులు. ఎప్పుడైతే మానసికంగా మనశ్శాంతి లేదో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడానికి నవసత్తువులు కూడా సన్నగిల్లిపోతాయి. మానసికంగా ఉన్న మానసిక వ్యక్తిని మనం కదిపితే అతను మన తిరిగి కొట్టడానికి టైం పట్టుద్ది ఆలోచించుకొని. ఈలోపు మనం చేయాల్సింది చేద్దామని ఈ విధంగా మానసికంగా వాళ్ళని అధైర్యపరుద్దామని చేసిన చర్యల్లో భాగంగా ఈ రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి మరికొంతమంది చెయ్యరాని పనులు చేశారు, అనరాని మాటలు అన్నారు. ఇవాళ చూడండి అంజనమ్మ గారిని కూడా ఏ విధంగా మాట్లాడారో ఈయన డాష్ గాళ్ళు. మేము బూతులు ఉచ్చరించడం బాగోదు మీడియాలో. అవి ఉచ్చరించినందుకే ఇవాళ ఆ రోజు ఆ ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి కాబట్టి ఆమె ఏం చేసిందండి అంజనమ్మ? ఇవాళ చూడండి సెంట్రల్ రాజకీయాల్లో రాజకీయం తిప్పుతున్నటువంటి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎంత అత్యుత్తమ గౌరవాలతో నిన్న చూడండి, ఎవరన్నా చెప్పి క్రియేట్ చేసిందా? లేదా వాళ్ళ కార్యకర్తల దండలో అయ్యి కొని మీకు వేయటానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఏ విధంగా నిన్ను ఇన్వైట్ చేసి మన భారత ప్రధానితో సహా, అమిత్ షా హోమ్ మినిస్టర్తో సహా, మరి అట్లాగే మన ఆర్థిక శాఖ మంత్రి మరి ఎవరు నిర్మలా సీతారామన్తో సహా ఎంతమంది నీకు ఇచ్చిన గౌరవ మర్యాదలు. ఇగో అరే చూసావారా అని చెప్పు అని చెప్పి మాట్లాడిన శ్రీదేవి ஒரு மாதிரி இங்கே வா இப்போ பாரு శ్రీరెడ్డి, రోజా ஒரு மாதிரி ஆந்திராவா இல்லையாண்ணா ఢిల్లీ పో ஒரு மாதிரி பாருண்ணா நம்ம పవన్ కళ్యాణ్ எங்க மேளா போயிடுச்சு, எங்க மேளா ప్రధాన మంత్రి సమాన్ ఎంగ పోయిடுచో ஒரு மாதிரி పారమ్మా. ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీవి కాదు, నువ్వేంట్రా చేసేది? అసెంబ్లీ గేట్ దాటనివరా. ఇవాళ ఏ గేట్లో ఉన్నాడు, ఎక్కడున్నారో చూడండి. మీరు ఎంత అతపాలతంలో ఇవాళ మీరు బరియల్ గ్రౌండ్ గేట్ దగ్గర నుంచుని ఉన్నారు. మీరు మీ వైఎస్ఆర్ పార్టీ అవునంటారా కాదంటారండి? చెరపకురా చెడేవని మీరు చేసిన అతి ప్రవర్తన వల్ల ప్రజలందరూ దూరం అయ్యారు. ఇకపోతే మీరు ఆర్జీవీ గురించి అడిగితే ఇవన్నీ తీసుకొచ్చా. ఆర్జీ అనేవాడు ఒక క్రిమినల్. వాడు క్రిమినల్ యాక్టివిటీసు, క్రిమినల్స్ని పెంచి పోషించి గొప్ప విధానాలు, హౌ టు డూ ద మర్డర్ అనేది అనేక థియరీల్లో, అనేక పందాల్లో చేసి సినిమాల్లో చూపించి అదే పందాన్ని అనుసరించమని క్రిమినల్ గ్యాంగుల్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి వీడుని అరెస్ట్ ఇమీడియట్లీ చేయాలి. ఎవడైనా ఒకటే, ఎఫ్ఐఆర్ ఉంది, ఎక్కడున్నాడో తెలుసు. నిజంగానే పోలీసు వాళ్ళు నిన్న వెళ్ళి బయట నుంచి బాబు టీచర్ గడగా అడుగుతారే పిల్లలు, స్టూడెంట్స్, లేటుగా వచ్చిన స్టూడెంట్స్, మేడం మే ఐ కమింగ్ ఇన్ సార్ మేడం అన్నట్టుగా మన ఏపీ పోలీసులు వెళ్ళి ఆర్జీవీ కొంప దగ్గర ఉండి సార్ మేము లోనకు వచ్చి చూడొచ్చా అని అడుగుతుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఈ పొలిటికల్ లీడర్లు కానీ, ఈ క్రిమినల్స్ కానీ. ఏమండి ఉండేది 5 ఏళ్ళు 6 ఏళ్ళే వాళ్ళ అధికార పార్టీ ఉన్నప్పుడు వరకే. పోలీసు వారు మీరుండేది 60 సంవత్సరాలు. మీరు సత్ప్రవర్తనతో మీరు నెంబర్ 1 సినిమాలో సాయి కుమార్ లాగా, లేదు గౌరవనీయులైన మన పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా, సర్దార్ గబ్బర్ సింగ్లో ఎన్టీఆర్ లాగా, నిప్పు లాంటి మనిషిలో ఎన్టీఆర్ లాగా దయచేసి మీరు న్యాయాన్ని, ఎఫ్ఐఆర్ని ఉన్నట్టుగా అమలుపరుస్తారని చెప్పి మీ నుంచి మేము కోరుకుంటున్నాం. మీరే ఎక్కువ కాలం ఉండేది. ఎవరొచ్చి మిమ్మల్ని సైడ్ కూర్చోబెట్టినా, లేదు మిమ్మల్ని సస్పెండ్ చేసినా తాత్కాలికం. మీ ఉద్యోగం, మీ భద్రత మీకు ఉంది. మీరు తప్పు చేయకోకుండా తప్పు చేసిన ఇలాంటి దొంగముండా కొడుకుల్ని అరెస్ట్ చేయవలసిందిగా పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. పోలీసు వారు మీరు కరెక్ట్గా ఉంటేనే
ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ లాగా నిజాయితీగా మీరు వ్యవహరించండి అని చెప్పేవాళ్ళు లేడండి. ఆ పవన్ కళ్యాణ్కి నేను ఒక పోలీస్ కొడుకుని, నా పోలీస్ డిపార్ట్మెంట్ బాగుండాలని మిమ్మల్ని మాట అన్నా, మీ ఒంటి మీద చేయబడిన ముందు నేను వస్తానని చెప్పి మాట్లాడుతున్నాడండి. చూడండి, వాళ్ళ భారత ప్రధాని కూడా చూడండి, నా వెనకాల ఎవరున్నారో తెలుసా, పవన్ కళ్యాణ్ ఉన్నాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ వాడేం మాట్లాడాడు, మీరు చేసిన అలసత్వం వల్ల, అరెస్ట్ చేయలేకపోవడం వల్ల. చార్లెస్ శోభరాజు దొరికాడే, వీరప్పన్ దొరికాడే 40 ఏళ్ల తర్వాత, ఎక్కడలో బంకర్లో దాక్కున్నటువంటి సద్దాం హుస్సేన్ దొరికాడే, అనేక మంది దొంగలు దొరికారే, స్టోర్టపురం నాగేశ్వరరావు దొరికాడే, టైగర్ నాగేశ్వరరావు దొరికాడే. మీకు వీళ్ళు దొరకట్లేదా? మీలో ఎంత గొప్ప గొప్ప ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయగల దమ్మున్నటువంటి పోలీసు వారు మీలో ఎంతమంది ఉన్నారు? వెళ్ళండి, అలాంటి దౌర్భాగ్యుడిని అడ్డగోలుగా మాట్లాడినోడిని అరెస్ట్ చేయండి. అవి ఇంక్రిమెంట్లో ప్రమోషన్లో ఏ వచ్చినా మీకే. మిమ్మల్ని ఎవరండి ఊడదీసేది? ఇదిగో ఎవిడెన్స్, ఇదిగో ఎఫ్ఐఆర్, అదిగో ఉన్నాడు ముద్దాయి, నేను అరెస్ట్ చేశా, కోర్టు సబ్మిట్ చేశా, కోర్టు ఏమిస్తే అది చూసుకోండి. మిమ్మల్ని ఎందుకు మాట్లాడతారు? రేపు నా గవర్నమెంట్ వస్తుంది, మీరు వెళ్ళి ఖండాంతరాల్లో ఉన్నా కానీ నేను పీకుతా. ఏంటి నువ్వు పీకేది? ఒక క్రిమినలు, ఒక హత్యా రాజకీయాలు, ఒక ఫ్యాక్షన్ లీడర్లు ఏంటండి పీక్కగలిగేది? ఏంటి పీకేది? అప్పుడేదో ఎందుకు ఇప్పుడు పీకు? కోట్లు ఖర్చు పెట్టి లాయన్లు పెడుతున్నారు కదా. వీళ్ళు కూడా, కూటమి కూడా చాలా ఆలోచనగా ఉందండి. వాళ్ళకు అమ్మవారైనటువంటి కొంతమంది ఉన్నారండి ఇక్కడ. కొడాలి నాని కానీ, లేదు మన గన్నవరం ఎమ్మెల్యే గారి, ఇక్కడ ఒక ఆయన, ఇంకా ఉన్నారండి కొంతమంది, పోసాని గేసాని. వీళ్ళని అరెస్ట్ చేయట్లేదండి. మిగతా రెడ్లు బొడ్లు ఆన్లైన్లో మాత్రం అరెస్ట్ చేస్తున్నారండి వీళ్ళే. మరి ఎందుకని ఇంత డిలే జరుగుతుందో? యాంటిసిపేటరీ బెయిల్ కండిషన్ ఈజ్ గివెన్ ఇట్ ఆల్సో. డైలీ 3 సార్లు వచ్చి సంతకం పెట్టాలి. బుక్ తీసుకెళ్ళి అక్కడికి సంతకాలు పెట్టించుకుంటున్నారండి డిపార్ట్మెంట్ వారు కూడా. వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నారండి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వచ్చి టీడీపీలో చేరతాం, అప్పటి వరకు ఉండండి, మేము మిమ్మల్ని తిట్టబట్టే మీ గవర్నమెంట్ వచ్చింది, కాబట్టి మీరు కమ్మ మేము కమ్మ మనందరం ఒకటి అనే విధంగా కూడా ఉందని ప్రజలు చెప్పుకుంటున్నారు. వాళ్ళకు అవకాశం ఇవ్వమాకండి. మిమ్మల్ని వ్యతిరేకించిన కాపులందరూ కూడా న్యాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ దమ్ముగా ఉంటాడు, చంద్రబాబును కూడా దమ్ముగా నిలబెట్టాడని చెప్పి ప్రజలు ఎదురు చూస్తుంటే ఈ అరెస్టులు లేకుండా ఏమీ లేకోకుండా ఇంకా కొంతమంది పోగయ్యి మిమ్మల్ని తిట్టే విధానం ఇంకా మీరు కంటిన్యూ చేసుకుంటానంటే చూసే వాళ్ళకి, వినేవాళ్ళకి మాకు కూడా బాధగా ఉంది.